ప్రైస్ లోడ్ హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వాక్యధ్యానాలోనికి వెళ్ళిపోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడివి నీతి నివాసి అయినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి ప్రభా, గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి నాయన నా తండ్రి, మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో అయ్యా తండ్రి అయ్యా మీరు మాట్లాడేటువంటి విలువైనటువంటి జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా వినుటకు నాయన నా తండ్రి సిద్ధపడుతున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా ఎట్టి హృదయాలతోటి అయ్యా నీ మాటలు వింటున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా ఎట్టి రీతిగా వారి యొక్క హృదయము భారభరితమైనటువంటి అయ్యా హృదయముగా ఉన్నప్పటికీ కూడా తండ్రి జీవము కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి వారి యొక్క హృదయాలని మీరు తెప్పరిల్ల చేయమని తండ్రి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలోనైనా నా తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడని యేసు పుణ్యపరిశుద్ధ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామం పేరిట మరొకసారి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ప్రపంచం చూస్తున్నాము, ఎటు చూసినా కానీ భయంకరమైనటువంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణం, మరి భయంకరమైనటువంటి మరణాలు, మరి ఎన్నో దేశాలు కూడాను ఈ యొక్క ఇరు దేశాల యొక్క పోరాటంలో వారు కూడాను పాలి భాగస్తులు చేయాలని యోచిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఇవన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఒలీవల పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి నీ యొక్క రాకడికి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు దేవాది దేవుడు తెలియజేశారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇలా అనేక సంగతులను అయితే కనుక దేవుడు తెలియజేశారు. మరి అయితే ఆ దినాలు వచ్చేసాయనంటే అనేటువంటి ఒక క్వశ్చన్ మన మైండ్లో అయితే కనుక తట్టాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకి అయ్యో ఏంటి ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక కలవరం అయితే కనుక ఉంటుంది. కానీ మనకైతే కనుక 2000 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏ సమయంకు ఏది జరుగుతుంది, ఆయన రాకడ సమయంలో ఏ ఏ సంభవాలు ఈ యొక్క భూమి మీద సంభవించబోతున్నాయి అనేటువంటి విషయాలు ముందుగానే సుస్పష్టంగా అయితే కనుక మనకి తెలియజేశారు. కాబట్టి ఈ యుద్ధాలు జరుగుతున్నటువంటి తరుణంలో మనం కలవరం పడాల్సినటువంటి అవసరం లేదు, కానీ దేవుడు సమీపంగానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. అయితే ఈరోజు మన యొక్క లేఖన భాగముగా అయితే కనుక యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుండి అయితే కనుక మనం ధ్యాన భాగంగా చూసుకుందాము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇంకొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పనిచేయుచునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత తన తండ్రి యొద్దకు ఆరోహణం అవుతున్నటువంటి తరుణంలో ఆయన యొక్క శిష్యులతోటి చెబుతున్నటువంటి మాటలు యొక్క సందర్భం అన్నమాట. ఈ యొక్క మాటలు వారి యొక్క శిష్యులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, యోహాను సువార్త 14వ అధ్యాయం. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్ళి నేను మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను, కాబట్టి నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి తోమ అడుగుతున్నాడు, అయ్యో మీరు వెళ్ళేటువంటి మార్గం మాకు తెలియదు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడైతే అదే అధ్యాయంలో 6వ వచనంలో తెలియజేస్తున్నాడు, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా.
ఎంత చక్కటి సమాధానం దేవాది దేవుడు తెలియచేశారంటే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, కాబట్టి మరలా వచ్చి నేను మిమ్మల్ని నాతో కూడా తీసుకుని వెళతాను అని చెప్పినప్పుడు, అయ్యా ఆ మార్గం ఎట్లాగో ఏంటో మరి మాకు తెలియదు కదయ్యా, ఆ మార్గం ఎలాగూ అని అడిగినప్పుడు తోమా అడిగినప్పుడు దేవుడు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరిని కూడాను తండ్రి యొద్దకు చేరరు అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కింద వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన్ను చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూసినట్లయితే కనుక ఆయన్ని కూడా చూసినట్లే, నన్ను ఎరిగి ఉంటే ఆయన్ని కూడా మీరు ఎరిగి ఉన్నట్లే. అంటే ఇక్కడ తండ్రి వేరు, కుమారుడు వేరు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ కాదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు అర్థమయ్యేటువంటి రీతిలో నేనైతే కనుక చెప్తాను. సపోజు కొన్ని స్కూల్స్కి సర్ప్రైజింగ్గా మరి మారువేషాల్లో అయితే కనుక వెళుతూ ఉంటారు కొంతమంది అధికారులు, మరి విద్యాశాఖకు సంబంధించి కానీ, లేదంటే కనుక ఆ విలేజ్లో ఉన్నటువంటి అధికారులు కానీ ఆయా ప్రాంతాలని సందర్శించే నిమిత్తము ఏం చేస్తారు, మారువేషంలో వెళుతుంటారు. అంటే ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే వస్త్రధారణ ఉన్నదో ఆ రీతిగా అయితే కనుక వారు వెళ్ళినటువంటి సమయంలో వారైతే కనుక గుర్తుపట్టలేరు. అంటే ఈయన ఒక అధికారి అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపట్టలేరు. వారితో కలిసి మమేకమై ఉన్నప్పుడు వారిలో ఒకరిగానే అయితే కనుక భావిస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఉండేటువంటి ఆ యొక్క ఆఫీస్కో లేదంటే కనుక ఆ యొక్క ప్రాంతానికో వెళ్ళినప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క హోదా, ఆయన స్థితిని చూసినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది, అరే మొన్న మన ఏరియాకి వచ్చారు కదా ఈయన, మన ప్రక్కనే కదా మన స్కూల్కి వచ్చారు ఈయన, మరి ఎగ్జామిన్ చేయడం కొరకు, ఈ రీతిగా అయితే కనుక మనం అనుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ చూసాం, మన ఏరియాలో చూసాం, మన ప్రక్కనే చూసాం, మనతో కూడా నడవడం చూసాము, అన్నీ చూసినప్పుడు మనతో కూడా నడుస్తున్నప్పుడు, మనతో కూడా ఉన్నప్పుడు సాధారణ వ్యక్తి అని చెప్పేసి అనుకున్నటువంటి మనుషులు ఎప్పుడైతే ఆయన అధికారం కలిగినటువంటి స్థానంలో కూర్చున్నారో అప్పుడు వెంటనే అనమాట వారికి జ్ఞాపకం వస్తుంది, అవును కదా మన ప్రాంతంలో మనం చూసాము, ఈయనే ఆయన అని చెప్పేసి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను చెప్తున్నారు, నన్ను చూసినట్లయితే కనుక తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారని చెప్పేసి. హల్లెలూయా. తండ్రిని చూడాలి అని అంటే కనుక ఆయన మహిమ కలిగినటువంటి ఆయనని మనం చూడాలంటే మన యొక్క 2 నేత్రాలు సరిపోవండి. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక మోషేని చూసినట్లయితే కనుక ఆయన 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవునితోటి గడిపి క్రిందికి దిగి వస్తున్నటువంటి తరుణంలో ఆ క్రింద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్నారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాం, నీ మొహాన్ని కప్పుకో అని మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పద్మస్సు ద్వీపంలో దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ఆ యొక్క యోహానుతోటి మాట్లాడినప్పుడు, మరి ఆయన కలిగి ఉన్నటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఈ యొక్క యోహాను నేను చచ్చిన వాని వలె పడి ఉన్నానని అయితే గనక మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవాది దేవుడు ఆయన ఆకాశము నా యొక్క సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ఘనమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ అటువంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనలో ఒకరిగా ఉండడం కోసం, మనకి ఒక మాదిరికరంగా ఉండడం కోసం 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవ రీతిగా వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎరిగి ఉంటే గనక ఆ యొక్క పరలోకపు తండ్రిని కూడాను మీరు ఎరిగి ఉందురు అనేది గనక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు
దేవుడు చెప్పాడు 2000 సంవత్సరాల క్రితము, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి నేను వెళుతున్నాను, కాబట్టి మీరైతే కనుక మరి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటువంటి సమయానికి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పేసి మనల్ని సిద్ధం చేసి సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మనం పరిస్థితులను చూస్తున్నాం. అంటే యుద్ధం జరుగుతుంది, యుద్ధ వాతావరణాలు మనం చూస్తున్నాం, పరిస్థితులన్నీ చూస్తున్నాం. అంటే మనకు అర్థమవుతుంది, అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకు అర్థమవుతుంది, అంటే ఇది ఆయన రాకడ యొక్క సమయము, ఆయన యొక్క రాకడ సూచనలు ఆయన చెప్పి వెళ్ళారు కదా అని చెప్పే విషయం అయితే కనుక మనకి తెలుస్తుంది. కానీ దేవుడిని ఎరగనటువంటి ప్రజలు మరి దేవుడిని తెలుసుకోవాలి, ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండానికి, నరకంలో మేము వెళ్ళకూడదు, మేము కూడాను ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి మేము కూడా వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి మరి ఈ సమయంలో ఏ రీతిగా తెలుస్తుంది? సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఆ యొక్క ఎయిర్ హోస్టెస్, ఆ యొక్క స్టాఫ్ ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అనే విషయం అయితే కనుక చెప్తారు. అంటే సపోజ్ ఈ యొక్క ఏరోప్లేన్ క్రాష్ అయినటువంటి సందర్భంలో మీరు ఏ రీతిగా సురక్షితంగా మీరు సేఫ్ అవ్వచ్చు అనేటువంటి విషయాలు కొన్ని వారికి ముందుగా అన్నమాట వారికి తెలియపరిచేటువంటి వారుగా ఉంటారు. మరి నిజంగా అటువంటి ఇక పారాచూట్ల ద్వారా వాళ్ళు సంరక్షించబడతారో లేదో మనకైతే తెలియదు. కానీ దేవాది దేవుడు ఎవరైతే కనుక స్వంత రక్షకునిగా నమ్మి బాప్తిసం పొందుకుని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో నిశ్చయముగా వారు పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, దేవాది దేవుడు మనకి తెలియపరుస్తుంది మరి ఈ యొక్క విషయాలన్నీ మనం చూస్తున్నాం. యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి సమస్తాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అంటే సిద్ధపడినటువంటి వారు లేదా సిద్ధపడుతున్నటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి అయితే కనుక తెలుసు సమస్తము కూడాను. కానీ ఎరగనటువంటి ప్రజలు ఈ యొక్క యుద్ధకాల సమయంలో చెప్తున్నారు, బంకర్లలోకి మీరు వెళ్ళిపోండి, సేఫ్గా ఉంటారని చెప్పేసి. అదే రీతిగా రానున్న దినముల్లో ఇంకా భయంకరమైనటువంటి మరి ఈ యొక్క ప్రపంచం మీదకి రాబోయేటువంటి ఉగ్రతల నుండి తప్పింపబడాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే కనుక మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా జీవించకూడదు అనే కొన్ని విషయాలు అయితే కనుక ఈరోజు మనం నేర్చుకుందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే కనుక ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. మొట్టమొదటిగా ఏ రీతిగా ఉంటే కనుక పరలోక రాజ్యానికి చేర్చబడరు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రీతిగా ఉండేటువంటి వారు, ఎవరు పరలోక రాజ్యంలో చేర్చబడరు, ఎవరు నరకాగ్ని గుండానికి వెళతారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ పండితులు చెప్తున్నటువంటి విషయము మరి నరకాన్ని గురించి 54 సార్లు రాస్తే పరలోకాన్ని గురించి సుమారు 600 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిందని వాళ్ళైతే కనుక తెలియజేస్తున్నారు. అంటే దేవునికి ఏ ఒక్కరు కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళడం అయితే కనుక ఇష్టం లేదు. ఎలాగూ పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి విషయమే దేవుడు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. కాబట్టి హెవెన్ గురించి 600 టైమ్స్, హెల్ గురించి వచ్చేసి 54 టైమ్స్ రాయబడి ఉన్నదని బైబిల్ పండితులు మరి వారి యొక్క జ్ఞానం ప్రకారం అయితే కనుక తెలియజేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో కాదా అనేది పక్కన పెడితే కనుక మరి ఎవరైతే కనుక నిత్య నరకాగ్ని గుండానికి వెళతారు అంటే ఏ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు, ఏ రీతిగా వారి జీవితాన్ని కొనసాగించేటువంటి వారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో
గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ తీర్పు దినం అనేది ఒకటి ఉంటుందండి ఖచ్చితంగాను. ఆ తీర్పు దినంలో ఎవరు పేరైతే కనుక జీవగ్రంథంలో రాయబడి ఉండదో వారిని 2వ మరణంలో అంటే నిత్య నరకాగ్ని గుండానికి అప్పగింపబడేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తున్నాడు. ఎవరు వారనంటే కనుక మొదటిగా చూసుకున్నట్లయితే కనుక పిరికివారు. హల్లెలూయా. పిరికివారు పరలోక రాజ్యంలో అయితే గనక చేర్చబడరు అనేటువంటి విషయాన్ని అయితే గనక ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక ఎవరు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడరు, ఎవరు నిత్య నరకాగ్ని గుండానికి వెళతారనంటే కనుక మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అనంటే కనుక పిరికివారు అంటే దేవుని కంటే లోకాన్ని మనుషులకి భయపడి విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి వారు. చాలామంది నేటి క్రైస్తవులకి చెబుతున్నటువంటి మాట, ఈ మాట దేవుణ్ణి ఎరగనటువంటి అన్య ప్రజలైనటువంటి వారికి అయితే తెలియజేయట్లేదు. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళతాను, ప్రతి దినము నేను ప్రేయర్ చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా అని కూడాను మనుషుల యొక్క మనుషులను బట్టి వారు భయపడుతూ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు. ఏ పరిస్థితుల్లో వారు పిరికివారిగా మారిపోతారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే కనుక మీకు చెప్తాను. మరి వారు అన్యుల నుండి క్రైస్తవులుగా మారినట్లయితే కనుక కొన్ని సందర్భాల్లో ఏ రీతిగా ఉంటాయంటే, మా యొక్క ఫంక్షన్స్కి మీరు రాకపోయి ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని కంప్లీట్గా అయితే కనుక వెలివేస్తాము, రానివ్వము, లేదంటే కనుక మీతో మాట్లాడడం మానేస్తాము అని కొంతమంది ఏంటంటే వీరిని దురభిమాన పాపంలో పడిపోయే రీతిగా అయితే కనుక ప్రేరేపిస్తుంటారు. అటువంటి సమయంలో వీరేం చేస్తారంటే, మరి అయ్యో మన బంధువులను కోల్పోతాం, మన స్నేహితులను కోల్పోతాము, అయ్యో ఈ ఒక్కదానికి వెళ్తే ఏమైంది, మళ్ళీ వచ్చేసి దేవా పొరపాటు అయిపోయింది అయ్యా క్షమించేయ అంటే ఆయన క్షమించేసేటువంటి దేవుడు కదా అని చెప్పేసి దేవునికి భయపడవలసినటువంటి వీరు ఏం చేస్తారంటే మనుషులకి ఆధిక్యతనిచ్చి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో అయితే పడిపోయేటువంటి వారుగా ఉంటారు. అంటే దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని మనుషుల్ని ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆదాము హవ్వలు సర్పము ద్వారా ఆ యొక్క ఫలము తిన్న తర్వాత వారి యొక్క మహిమ వస్త్రాలు కోల్పోయినటువంటి వారుగా ఉంటారు. మహిమ వస్త్రాలు కోల్పోయి దేవుడు పిలుస్తున్నటువంటి క్రమంలో వారు దేవునికి కనిపించకుండా మరుగై ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అప్పటి వరకు ఎంతో చక్కగా దేవునితోటి సహవాసం చేసినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి అవిధేయత చూపించి సర్పము చెప్పినటువంటి ఆ యొక్క ఫలాలను తిన్నారో దేవుని ఎదుటికి రావడానికి వారికి ధైర్యం సరిపోవట్లేదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడతారు, నేను పిరికితనం కలిగినటువంటి ఆత్మను మీకు ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని నేను మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. కానీ మనం చేసేటువంటి దేవునికి వ్యతిరేకముగా చేసేటువంటి కార్యముల ద్వారా ఏ రీతిగా మార్చబడుతున్నామండి? పిరికి వారిగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. రెండవ వాళ్ళు ఎవరనంటే కనుక అవిశ్వాసులు. వీరు ఎవరు అనంటే కనుక యేసుని మరి సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, నమ్మనటువంటి వారు, వాక్యాన్ని విశ్వసించినటువంటి వారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే కనుక కొంతమంది మరి సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. రక్షణ పొందుకోమని చెప్పేసి అంటే, బాప్తీసం పొందుకోమంటే మాత్రం చాలా సాకులు చెబుతూ ఉంటారు. ఏంటా సాకులు అనంటే కనుక మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలని, లేదంటే కనుక నా భర్త మారితే నేను కూడా మారతానని, లేదంటే కనుక నా పిల్లలు బాప్తీసం పొందుకుంటే నేను కూడా పొందుకుందాం అనుకుంటున్నానని, ఈ రీతిగా సాకులు చెప్పేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా అయితే కనుక ఉంటారు.
అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మరి వాక్యాన్ని విశ్వసించినటువంటి వారు కొన్నిసార్లు గంటల తరబడి లేదంటే రోజుల తరబడి ఉపవాసాలు ఉండి కూడాను ప్రార్థనలు చేస్తుంటారు. ఏదో ఒక అంశం పెట్టి ఆ యొక్క అంశం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారిలో స్థిరమైనటువంటి విశ్వాసం అయితే కనుక ఉండదు. ఇన్ని రోజులు నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాను కదా, దేవుడు కార్యం జరిగిస్తాడా లేదా అని చెప్పేసి పక్కన వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉండేటువంటి వారిగా ఉంటారు. అంటే నీ ప్రార్థన నీకు ధైర్యం పుట్టించుతా అనే ఒక మాట అయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ కలిగినటువంటి దేవుని మీద ఉన్నటువంటి భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఎందుకు అవిశ్వాసం కలిగినటువంటి మాటలు నువ్వు పలుకుతావు? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే అటువంటి అవిశ్వాసాన్ని కలిగి ఉంటారో, అంటే దేవుడు పేరు చెప్తారు, ఏది మాట్లాడినా కానీ దేవుడి ఇష్టం, దేవుని చిత్తం, ఇలాగూ మాటకి ముందు మాటకి తర్వాత దేవుణ్ణి పెట్టి మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. కానీ కార్యాల్లో మాత్రమైతే కనుక అది నిల్లు ఉంటుంది. అవిశ్వాసులు అంటే వీరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే అక్కడ మందిరంలో అటెండెన్స్ చేయించుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు ఆ యొక్క పాస్టర్స్ దగ్గర, దైవ సేవకుల దగ్గర. కానీ వీళ్ళ హృదయంలో నిజంగా ఫెయిత్ ఉంటుందా అని అంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక ఉండదు. హల్లెలూయా! ఇటువంటి వారు అవిశ్వాసులు. మూడోది ఏంటి అనంటే కనుక అసహ్యులు అనంటే కనుక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారు దేవునికి అసహ్యులు. హల్లెలూయా! దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క కార్యాలు ఎవరైతే జరిగిస్తారో దేవునికి వ్యతిరేకంగా వారు అసహ్యులు అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా! కాబట్టి దేవుడు ఇప్పుడు మనతోటి ఏ ఏ విషయాల ద్వారా అయితే కనుక మాట్లాడారో ఆ విషయాలని సరిచేసుకునేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. ఇంకొక విషయం కూడా సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందెదరు. ఎవరైతే గర్విష్టి హృదయం కలిగి ఉంటారో అటువంటి వారు దేవునికి అసహ్యులు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా! ఆ తర్వాత నరహంతకులు. హల్లెలూయా! అంటే వీళ్ళు శారీరకంగా ప్రాణాన్ని తీసేటువంటి వారు, ఆత్మీయంగా చంపేటువంటి వారు అసూయతోటి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో మరి హేబేల్ని తన అన్న అయినటువంటి కయ్యూను అయితే కనుక తన యొక్క అర్పణని అంగీకరించలేదని దేవుడు అసూయతోటి చంపివేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, మరి నరహంతకులు అనంటే కనుక ఎవరు ఆ నరహంతకులు అనంటే కనుక నేటి కాలంలో మరి కొంతమంది చేసేటువంటి దుర్బోధ ద్వారా పరలోకానికి చేర్చబడవలసినటువంటి విశ్వాసుల్ని పరలోకానికి చేర్చబడకుండా ఆటంకపరుస్తూ లోక సంబంధమైనటువంటి ఇచ్చల్ని నెరవేర్చేటువంటి రీతిలో వారిని నరకాగ్ని గుండానికి నడిపించేటువంటి వారు కూడా ఎవరని దేవుడు తెలియజేస్తున్నాడండి? నరహంతకులుగా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే విశ్వాస జీవితంలో సరైనటువంటి బోధ బోధించకుండాను వారిని అసత్యమైనటువంటి బోధలో నడిపించుచు పరలోక రాజ్యానికి చేర్చబడవలసినటువంటి మరి పరలోక రాజ్యానికి వే ఏంటనేది చెప్పవలసినటువంటి వారు దేవుని యొక్క పరలోక రాజ్య మార్గము గుండా కాకుండాను వారు ప్రక్కదోవలు, అంటే మరి పేతురు కార్యములు జరిగిస్తున్నప్పుడు, అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు సీమోను అనేటువంటి వ్యక్తి కూడా ఏమంటాడు? అయ్యా, నేను మీకు డబ్బులు ఇస్తాను, అటువంటి అద్భుతాలు నేను కూడా చేయొచ్చా అని చెప్పేసి అడుగుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేటి కాలంలో మనం ఇలాంటి వాళ్ళని కొంతమందిని అయితే కనుక మనం చూస్తున్నాం. నిశ్చయముగా వారు ఎక్కడికి తీసుకుని వెళుతున్నారంటే వారు వెళ్ళేది
నిత్య నరకాగ్ని గుండానికే వారు నడిపించేటువంటి ఆ యొక్క విశ్వాసులు కూడా నిత్య నరకాగ్ని గుండానికే వారు వెళుతున్నారనేటువంటి విషయాన్ని అయితే కనుక గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వ్యభిచారులు అంటే ప్రాస్టిట్యూట్స్, అంటే ఇది శారీరక సంబంధమైనది మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రాస్టిట్యూషన్ గురించి కూడా దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. హోషియా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే గోమెరు అనేటువంటి స్త్రీని హోషియా అనేటువంటి ప్రవక్తతోటి దేవుడు చెప్తాడు, ఆ యొక్క ప్రాస్టిట్యూట్ అయినటువంటి గోమెరుని నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పేసి చెప్తాడు. అయ్యో ఏంటయ్యా ఆమెను నేను వివాహం చేసుకోవాలనంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు మరి నాకు వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన చేస్తూ నా ప్రజలైనటువంటి వారు నాతో సత్సంబంధం కలిగి ఉండవలసినటువంటి వారు మరి వేరే వేరే వాటిని ప్రేమిస్తూ వేరే వాటిని పూజిస్తూ వారు వ్యభిచారంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని దేవాది దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. ప్రాస్టిట్యూషన్ అని అంటే కనుక ఏదైతే దేవునికి మించి మనం అత్యధికంగా ప్రేమిస్తున్నామో, ప్రాస్టిట్యూషన్ అంటే దేవునికి మించి అత్యధికమైనటువంటి ప్రయారిటీ నీ హృదయంలో నీ ఆలోచనలో ఏదైతే నువ్వు పెట్టుకుంటున్నావో ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి అని అంటే కనుక దేవాది దేవునికి మాత్రమే ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మాంత్రికులు అనంటే కనుక మరి ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మల్ని వారు ప్రేరేపించి పిలిచి అనేక మంది మీద మరి వాటిని ప్రయోగించేటువంటి వారుగా ఉన్నారు. మరి కర్ణపిశాచి ఆ యొక్క స్త్రీ వద్దకి మరి సమూయేలు మరణించిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మని మరి పిలవమని చెప్పేసి పిలిచినటువంటి వాడిగా అయితే కనుక ఈ యొక్క సౌలు రాజు అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు ఎవరైనా కానీ లోక సంబంధమైనటువంటి ఇటువంటి కార్యములు చేయొచ్చండి. అనేక మంది నేటి దినాల్లో కూడాను మాంత్రిక సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నారు. ఏ రీతిగా అంటే కనుక ఒక శుభకార్యం ఏదైనా జరిగించాలి, ఏదైనా మంచి పని జరిగించాలి అని అంటే కనుక వాళ్ళే డేట్లు టైంలు ఫిక్స్ చేసుకుని ఆ టైంకి పాస్టర్స్ని రండి ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళే టైము డేట్లు డిసైడ్ చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే వీరు జస్ట్ ప్లేస్ మాత్రం చేంజ్ చేశారు. ఒకప్పుడు మరి లోకానుసారంగా ఉండేటువంటి వారు ఇప్పుడు మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఏ రీతిగా ఉంటున్నారంటే పాత వారి యొక్క ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమైతే కనుక విడిచిపెట్టలేదు. ఏమంటారండి, బాడీ ప్రజెన్స్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగాను వాళ్ళు చర్చిలకి అయితే కనుక వస్తున్నారు. క్రీస్తు లేదంటే కనుక క్రైస్తవులు అని చెప్పేసి పేరు పెట్టబడి పిలువబడుతున్నారు తప్పించి వారు జరిగించేటువంటి కార్యాలన్నీ కూడాను లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతుల్ని చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళతారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత విగ్రహారాధికులు. హల్లెలూయా. విగ్రహారాధికులు అనంటే కనుక ఎవరైతే ఇందాక మనం నేర్చుకున్నట్లు మరి దేవుని కంటే అధికముగా ప్రేమించేటువంటి వారు ఉంటారో, మిగతా విషయాల మీద ఫోకస్ పెట్టేటువంటి వారు ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఒక విగ్రహారాధికులుగా దేవుడైతే కనుక పిలుస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత అబద్ధికులు అంటే సత్యానికి విరుద్ధంగా ఎవరైతే మాట్లాడేటువంటి వారు ఉంటారో వారందరూ కూడాను అబద్ధికులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి కూడాను సత్యం బోధించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారండి, అసత్యాన్ని బోధించేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. సత్యము బోధించవలసినటువంటి వారు అసత్యాన్ని బోధించేటువంటి వారిగా ఉన్నారు. మరి కొన్ని ప్రాంతాలు అంటే విదేశాల్లో కొన్ని వీడియోస్ అయితే కనుక నేను చూశాను. మరి దేవుడు లేఖనంలో మరి ఒకానొక సమయంలో ఆయన తెలియజేస్తారు, మీరు మరి హల్లెలూయా మీరు హానికరమైనది ఏది తాగినో మరి
విష విష జంతువులు, అది పాముగా సర్పము కానీ ఇంకా మిగతా ఏవైనా కానీ మీరు పట్టుకున్నప్పుడు అవి మీకు ఏ విధమైనటువంటి హాని జరిగించవు అని లేఖనం తెలియజేస్తుందని మరి కొన్ని సంఘాల్లో అయితే కనుక ఈ విదేశీ చర్చెస్లో అయితే కనుక కొన్ని చర్చెస్లో నేను చూశాను, ఆ పాస్టరు ఆ యొక్క పామును తీసుకుని వచ్చారు. విశ్వాసులు అందరూ కూడాను మరి పాములను తీసుకుని రావాలని చెప్పేసి ఆ చర్చెస్ గురించి ఆ చర్చిలో ఉన్న సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఆ పాస్టర్ గారు ఆ పాముని పట్టుకుని ఆయన బోధిస్తూనే ఉన్నారు. ఆ సర్పం కాటు వేయడం జరిగింది. వెంటనే ఆయన అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు వారికి కలిగి ఉన్నటువంటి బలహీనతల్లో నుండి దేవుడు విడిపించాడు, కానీ వాళ్ళకి హాని కలిగించి నేను వాళ్ళని హీల్ చేస్తానని దేవుడు ఎక్కడా కూడాను బైబిల్లో ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క మరి దేవుడు జరిగించినట్లుగా అయితే కనుక మనం చూడము. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు, అబద్ధం చెప్పేటువంటి, సత్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ, సత్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఎవరైతే జరిగిస్తారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారని దేవాది దేవుడు తెలియజేస్తుందండి. నిత్య నరకాగ్ని గుండానికి వెళతారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూసుకున్నట్లయితే పిరికివారు, రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యులు, 4 నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. మొత్తము మరి 8 పర్సన్స్ గురించి తెలియజేశారు. అంటే 8 క్యారెక్టర్స్ గురించి దేవుడు తెలియజేశాడు. ఈ క్యారెక్టర్స్ ఎవరైతే కలిగి ఉంటారో నిశ్చయముగా వారు రెండవ మరణానికి పాత్రులు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఎండ్ టైమ్స్లో, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి ఎరిగి ఉండాలి, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను దేవునికి విధేయత కలిగి ఉంటాను, నాకు హెవెన్ కావాలి, దేవుడు ఉండేటువంటి ఆ యొక్క హెవెన్ నాకు కావాలి, నేను కూడాను ఆ యొక్క హెవెన్కి ఎలిజిబుల్గా నేను ఉండాలి, ఆ రీతిగా నేను ఉండాలి అని అంటే కనుక నేను చేయవలసింది ఏంటి అని మీ మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటే కనుక దేవాది దేవుడు ఈరోజు ఒక 7 విషయాల ద్వారా అయితే కనుక మీతో మాట్లాడాలని ఆయన అయితే కనుక సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఎవరు పరలోకానికి చేర్చబడేటువంటి వారుగా ఉంటారు, ఎవరైతే క్రీస్తు మీద వారు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో వారు పరలోక రాజ్యం చేర్చబడేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఫస్ట్ లేఖన భాగం, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారు అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి అందుకొరకే మొట్టమొదటిగా మరి పరలోక రాజ్యం చేర్చబడాలి అని అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే కనుక కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి యేసే నిజమైనటువంటి దేవుడని మనము నమ్మేటువంటి వారముగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏంటి అని అంటే కనుక క్రీస్తులో నూతనంగా మనం జన్మించేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తులో ఇంకనూ కూడా ఎవరైనా బాప్తీసం పొందకుండాను వాయిదాలు వేస్తూ లేదంటే కనుక సాకులు చెబుతూ ఎవరైతే మరి ఉంటున్నారో అటువంటి వారితోటి దేవుడు తెలియజేస్తున్నాడు. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం కలిగి ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి మార్పును మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 3:3 చూసుకున్నట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగ్గా, యేసు ఇట్లన్న, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా ఫిజికల్ బర్త్ మనకి అయిపోయిందండి, స్పిరిచువల్ బర్త్ ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. స్పిరిచువల్ బర్త్, మనం పాస్పోర్ట్ తీసుకున్నాం, వీసా లేకుండా అదర్ మరి కంట్రీస్కి మేము వెళ్ళిపోతామనంటే కుదరదు, ఖచ్చితంగా వీసా కావాల్సిందే. అదే రీతిగా
మరి పాస్పోర్టు, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక మరి వీసా అనేది హెవెన్కి కావలసినటువంటి ఒక వీసా అని చెప్పేసి అయితే మనం తెలుసుకోవాలండి. బాప్తిసం అనేది హెవెన్కి కావలసినటువంటి, హెవెన్లో అడుగు పెట్టడానికి ఒక వీసా అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. ఏ రీతిగా బాప్తిసం పొందుకోవాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీటి మూలంగా బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుకుంటే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో అయితే గనక చేర్చబడరు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత మరి మారు మనసునైతే కనుక కలిగి ఉండాలి. ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో మొదటగా ఏంటంటే ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసే నిజమైనటువంటి దేవుడని ఎరిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి దేవుడని నమ్మినటువంటి వారు నూతనముగా జన్మించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. నూతనముగా క్రీస్తులో జన్మించినటువంటి వారంగా ఉండాలి. మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను న్యూ బోర్న్ అయితే గనక మరి దేవుల్లో మనం నూతనంగా జన్మించబడేటువంటి వారముగా ఉండాలి. ఆ తర్వాత మూడో విషయం ఏంటి అని అంటే కనుక మారు మనసుని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 20వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లను మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తను మారు మనస్సు నొంది తిరుగుడి. హల్లెలూయా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లను మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తను మారు మనస్సు నొంది తిరుగుడి. మరలా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన మనల్ని గుర్తెరిగి ఉండాలి. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళాలి. ఆయన యొక్క రహస్య రాకడలో అనంటే కనుక మనం ఏ రీతిగా ఉండాలండి? మారు మనసు కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. నాలుగో విషయం ఏంటంటే కనుక మన యొక్క ప్రతి పాపములను కూడాను దేవుని ఎదుట మనం ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, చిన్న బిడ్డల్లాగా మన యొక్క మనస్సుని మనం మార్చుకునేటువంటి వారముగా ఉండాలి. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ చిన్న బిడ్డలు ఏమంటారండి? దేవుని యొక్క ప్రతినిధులు, లేదంటే కనుక దైవ స్వభావాలు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కల్లా కపటం ఏమీ తెలియదు. అప్పుడే పుట్టిన బిడ్డలకి అదే రీతిగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత మనం రిపెంటెన్స్ కలిగి ఉన్నాము. దేవుని ఎదుట మనం పశ్చాత్తాపం కలిగి ఉన్నాము. మరి ఆ తర్వాత విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆలోచనలు కానీ తలంపులు కానీ మన నడవడిక కానీ మన ప్రవర్తన కానీ ప్రతి ఒక్కటి ఏ రీతిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటున్నాడండి? పసిబిడ్డల్లాగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం ఎరిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది, దేవుడు యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడని విశ్వసించేటువంటి వారుగా ఉండాలి. రెండవది వచ్చేసి నూతనముగా జన్మించేటువంటి వారముగా ఉండాలి ఆత్మీయ స్థితిలో, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవది ఏంటంటే కనుక పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే కనుక మరి పసిబిడ్డల్లాగా మారేటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. ఐదవ విషయం ఏంటి అనంటే కనుక
ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందన్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే. అంటే గాడ్స్ విల్ ఏంటనేది అయితే కనుక మనం గ్రహించుకోవాలి. గాడ్స్ విల్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే కనుక ప్రతిదినం నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుడి యొక్క హృదయం ఏంటో, దేవుడి యొక్క ఆలోచనలు ఏంటో, దేవుడి యొక్క ఉద్దేశాలు ఏంటో నీ పట్ల ఆయన తెలియజేసేటువంటి వాడిగా ఉంటాడు. ప్రతిరోజు నువ్వు మోకరిల్లి దేవునితోటి నువ్వు మాట్లాడేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే కనుక దేవుడు నీతోటి మాట్లాడతాడు. హల్లెలూయా. ఇవి మన దైనందిన జీవితంలో ప్రతి దినము కూడాను దేవునితోటి మనం సహవాసం చేసినప్పుడు, సహవాసం చేస్తూ దేవుని చిత్తానికి లోబడి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అంతేగాని మరి ప్రతిరోజు కూడాను ప్రార్థన స్కిప్ చేసి, బైబిల్ చదవడం స్కిప్ చేసి, ఇష్టానుసారంగా వారంలో 6 రోజులు కూడాను లోకానుసారంగా మనకి నచ్చినట్లుగా జీవించి ఆదివారం మాత్రము ఆ బైబిల్ దులుపుకుని మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘంతో కలిసి గట్టిగా కేకలు వేస్తూ నువ్వు ప్రార్థన చేసి ఒక్కరోజు ప్రార్థన సరిపోతుందా? ఒకరోజు వారానికి ఒకరోజు భోజనం చేస్తే నీ ఒంటికి శక్తి సరిపోతుందా? సరిపోదు కదా. శరీరానికి ఆహారము ప్రతి దినము ఏ రీతిగా అవసరమో అదే రీతిగా జీవాహారమైనటువంటి ఈ వాక్యము కూడాను ప్రతి దినము కూడా అవసరం. ఎందుకంటే శరీరానికి సంబంధించినటువంటి ఆహారం నువ్వు ఏ రోజైతే నువ్వు అందించవో ఆ రోజు నీ యొక్క శరీరము నీరసిల్లిపోతుంది, క్షీణించిపోతుంది. అదే రీతిగా నువ్వు యొక్క ఆత్మీయ స్థితి మండించేటువంటి స్థితిలో ఉండాలి, వెలిగింపబడేటువంటి స్థితిలో ఉండాలి అని అంటే కనుక నీ ఆత్మకి కూడా ప్రతి దినము ఆహారము నువ్వు అందించేటువంటి స్థితిలో ఉండాలి. ఆ ఆహారం ఏంటంటే కనుక ప్రతి దినము నువ్వు దేవునితోటి గడపాలి, ప్రతి దినము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి, ప్రతి దినము కూడాను దేవునితోటి నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. లాస్ట్గా 6వది చూసుకున్నట్లయితే కనుక పరిశుద్ధతని కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక హల్లెలూయా 12వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి చూద్దామండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, ఏదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశం దొరక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే కనుక పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎక్కడ కలిగి ఉండాలి పరిశుద్ధత అంటే? సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధత, లేదంటే సహవాసులతోటి కూడినప్పుడు పరిశుద్ధత కాదండి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా కనపరుచుకోవడానికి కాదు. కానీ నువ్వు ఏ స్థలమందున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఒంటరిగా నీ గదిలో ఉన్నా కానీ నీ యొక్క పరిశుద్ధతనైతే కనుక నువ్వు కోల్పోకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏశావుని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నటువంటి ఏశావు ఆ తర్వాత ఎంతగానో పరుగులు పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంతగానో ఏడ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకొనలేకపోయినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పుట్టడానికి జ్యేష్ఠుడిగానే పుట్టాడు, కానీ తన యొక్క పరిశుద్ధతని కోల్పోయాడు. తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటగా నువ్వు యేసే నిజమైనటువంటి దేవుడని నీవు నమ్మావు. రెండవది మరి నమ్మి బాప్తిసం పొందావు అంటే కొత్తగా నువ్వు దేవునిలో జన్మించావు. మూడోది పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నావు. నాలుగోది వచ్చేసి మరి దేవుడు చెప్తున్నాడు, మీరు పిల్లల వంటి స్వభావం కలిగి ఉంటే తప్పించి పరలోక రాజ్యం చేర్చబడరని. ఐదవది వచ్చేసి దేవుడి యొక్క ఉద్దేశాలు ఏంటనేది నువ్వు గ్రహించుకునేటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. అయితే ఏడవది వచ్చేసి ప్యూరిఫికేషన్,
హోలీనెస్ అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆ హోలీనెస్ అనేది లేకపోయినట్లయితే ఇవన్నీ చేసినా కానీ వ్యర్థమే అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యోసేపుని కనుక మనం చూసుకున్నట్లయితే ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడాను తన యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా యవనస్తులకి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తుంది ఏంటంటే, మీ యొక్క పరిశుద్ధతని కాపాడుకునేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక ఎవరు చూడడం లేదు, లేదంటే మన మనుషులు ఎవరు కూడా ఇక్కడ లేరు, పర్వాలేదు, పాపం చేసినా కానీ పర్వాలేదు, లేదు ఒంటరిగా నా గదిలో ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేయవద్దు. హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు ఏ విధమైనటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడాను దేవుడు ఆ యొక్క తీర్పు దినం రోజున ఒక పెద్ద తెర మీద నీ యొక్క ప్రతి పాపాలను కూడా ప్రపంచం అందరూ కూడా చూసేటువంటి రీతిగా తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నువ్వెన్ని దేవునికి అనుకూలంగా చేసినప్పటికీ కూడాను నీలో పరిశుద్ధత లేకపోతే కనుక పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడవు. నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక దావీదు బెత్షెబతోటి పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త రాజు ఎదుటకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు పాపం చేసావు అని సూటిగా స్పష్టంగా అయితే కనుక తెలియజేసినప్పుడు ఆ యొక్క దావీదు అయితే కనుక 51వ కీర్తన కనుక మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క 51వ కీర్తన మొత్తం కూడాను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ పరిశుద్ధతని, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి దూరం చేయకయ్యా. అయ్యా, నా యొక్క పాపములు ఎర్రనివైను హిమం కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని చెప్పి ఎంతగానో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక దావీదు యొక్క వంశము నుండి యూదా గోత్రపు కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రానై ఉన్నారు, ప్రవచనకర్త, ప్రవచనములు నెరవేర్పు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనం ఏ రీతిగా ఉంటే పరలోక రాజ్యం చేర్చబడతాము. మొదటిగా వచ్చేసి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి మాట, ఎవరు పరలోక రాజ్యం చేర్చబడతారు అని అంటే కనుక యేసే నిజమైనటువంటి దేవుడని ఎరిగినటువంటి వారు. రెండవది వచ్చేసి క్రీస్తులో నూతనంగా జన్మించేటువంటి వారు. మూడవది వచ్చేసి పశ్చాత్తాపం కలిగేటువంటి వారు. నాలుగవది వచ్చేసి చిన్న బిడ్డల యొక్క హృదయాన్ని, మనసును కలిగి ఉండేటువంటి వారు. ఐదవది వచ్చేసి క్రీస్తు యొక్క ఉద్దేశం ఏదో వాటిని మాత్రమే ఫుల్ఫిల్ చేసేటువంటి వారు. ఆరవది వచ్చేసి పరిశుద్ధతని కలిగి ఉండేటువంటి వారు. మన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని ఈ యొక్క 5 విషయాలు కూడా కరెక్ట్గా చేసి 6వ దాంట్లో స్కిప్ అయిపోయినా కానీ లాస్ట్ మినిట్లో అయినా కానీ పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మన యొక్క భక్తి లేదంటే మన యొక్క విశ్వాసము ఒకరోజు చేసాం, 10 రోజులు చేసాం, లేదంటే నెల రోజులు చేసాం, లేదంటే గత కాలంలో చేసాం కాదు. ఎఫెసు సంఘానికి దేవుడు తెలియజేస్తాడు, నువ్వు మొదట ఎంతగానో నన్ను ప్రేమించావు, నువ్వు మొదట చూపించినటువంటి ప్రేమను మరలా నువ్వు కనపరచు అని చెప్పేసి ఆ యొక్క సంఘానికి అయితే కనుక హెచ్చరిక చేస్తున్నాడు. మొట్టమొదటి దినాల్లో నువ్వు ఎంతగానో గంభీరంగా భక్తి చేసి ఉండవచ్చు, కానీ ఈ యొక్క ఎండ్ డేస్కు వచ్చేసరికి నీ యొక్క భక్తి చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక విడవబడేటువంటి గుంపులో ఉంటావనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారు? ఈ యొక్క 6 లక్షణాలు కలిగినటువంటి వారికి ఇచ్చేటువంటి బహుమానం ఏమిటి అని అంటే కనుక అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయం 7వ వచనము నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపరచదమని గట్టిగా చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ర్యాప్చర్లో
మనకి ఇవ్వబడేటువంటి వస్త్రాలు ఏంటండి? మహిమ వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ఇవ్వబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏంటి ఆ వస్త్రాలు అనంటే కనుక పరిశుద్ధుల యొక్క నీతి కార్యములు అని దేవాది దేవుడు క్లియర్గా అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ఈ యొక్క 6 విషయాలను కూడా అయితే కనుక మనం జాగ్రత్తగా గమనించుకునేటువంటి వారముగా ఉండాలి. పరలోక రాజ్యంలో విడవబడేటువంటి గుంపు 21వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరెవరు ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండానికి అంటే 2వ మరణానికి పాత్రులుగా ఉంటారు, జీవ గ్రంథంలో లేనటువంటి వారి పేర్లు ఎవరెవరు అనంటే కనుక ఏ క్యారెక్టర్స్ కలిగినటువంటి వారు అనంటే కనుక పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లిస్టులో మనం ఉండకూడదండి. ఎప్పటికీ కూడా దేవుడు కోరుకునేది ఎందుకు? మరి ఇన్ని వేల సంవత్సరాలు ఆయన ఆలస్యం జరిగిస్తున్నాడు, ఆయన రావడానికి ఇంకనూ ఆలస్యం జరిగిస్తున్నాడు అనంటే కనుక ఏ ఒక్కరు కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళడం అయితే కనుక ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే ఇంకనూ మారుతారు అని చెప్పేసి ఆయన గుమ్మములోనే వేచి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మన యొక్క మూల లేఖన భాగమైనటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఆయన చెప్తున్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని కూడా నేను తీసుకుని వెళతానని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ స్థలము ఎవరి కొరకు అనంటే కనుక నీ కొరకు, నా కొరకే ఆయన సిద్ధపరచ వెళ్ళుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ స్థలాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలి, ఆ స్థలంలో మనం అధికారము పొందుకోవాలి, ఆ స్థలానికి ఎంపిక కాబడేటువంటి వారముగా ఉండాలి అనంటే కనుక మనం ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ఉంటే పరలోక రాజ్యం చేరబడతాము, ఏ రీతిగా ఉంటే పరలోక రాజ్యం చేరబడము అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో. మరి దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టే ఇంకనూ కూడాను మనం నశించి నరకాగ్ని గుండంలోనికి వెళ్ళకూడదని ఆయన మరి ఈ యొక్క మాటల ద్వారా మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఇంకనూ కూడాను ఆయన హెచ్చరిక చేస్తూ నశించి నరకాగ్ని గుండంలో ఎవరు కూడా వెళ్ళకూడదన్నటువంటి ఉద్దేశంతో మనల్లో రిపెంటెన్స్ కలుగజేయ ఉద్దేశంతో దేవుడైతే కనుక ఈ మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పరలోక రాజ్య పట్టణంలో మనం అర్హులుగా, హక్కుదారులుగా ఉండాలి అనంటే కనుక హల్లెలూయా ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ఆ యొక్క స్థలంకి హక్కుదారులుగా మనం ఉండాలి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు చెప్తారు ఈ క్వాలిఫికేషన్స్ కావాలి అని చెప్పేసి ఆ యొక్క ఇంటర్వ్యూకి లేదంటే ఆ పోస్ట్కి మరి ఎవరైతే ఆ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో ఆ క్వాలిటీస్ కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే 100 మంది వచ్చినా కానీ ఆ 100 మందిలో నుండి ఒక్కరిని ఎంపిక చేసేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అందుకొరకే దేవాది దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మరి చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతాలు భయంకరమైనటువంటి అగ్నిగుండంతో కాల్చివేయబడుతున్నప్పుడు అబ్రహాము అడుగుతున్నాడు, తన అన్న కుమారుడైనటువంటి లోతు కొరకు అడుగుతున్నాడు దేవుడిని, అయ్యా ఒక 100 మంది ఉంటే కనుక మరి దాన్ని అగ్నిగంధకాలతో కాల్చకుండా ఆపుతావా? కనీసం ఒక 50 మంది, కనీసం ఒక 20 మంది, కనీసం ఒక 10 మంది, కనీసం ఒక్కళ్ళున్నా ఎందుకొరకనంటే కనుక తన అన్న కుమారుడైనటువంటి లోతు సంరక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా దేవాది దేవుని యొక్క ఆ యొక్క నిత్య జీవ రాజ్యములో పట్టణములో మనం చేర్చబడాలి అనంటే గనక ఈ యొక్క అంత్యకాల దినములలో కోత సమయం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గురిగొల్ని గోధుమల్ని దూతలు వచ్చి వేరుపరచబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పటి వరకు కూడాను అయా మరి గురుగుల్లో గోధుమల్లో గురుగులు కూడాను ఉన్నాయనంటే కనుక కోతకాల సమయం వరకు కూడా పెరగని కోతకాల సమయం వచ్చినప్పుడు గురుగుల్ని కోసి వాటిని అగ్నిగుండానికి గోధుమల్ని మరి కొట్లలో సమకూరుస్తానని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుంపులో మనం భక్తులుగా కనిపించవచ్చు, లేదంటే నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఎదుట నువ్వు భక్తిపరుడిగా నువ్వు కనిపించవచ్చు. కానీ దేవుడు హృదయ రహస్యాల్ని ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. వేషధారణ కలిగినటువంటి భక్తిని దేవుడు అసహించుకుంటున్నాడు. వేశ్యకైనా కానీ దేవుడు మరి క్షమాపణ ఉన్నది, కానీ వేషధారణ కలిగినటువంటి వారికి క్షమాపణ లేదు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు కూడాను దేవుడిని ఎరిగి మరి కేవలము సంఘములో దైవ సేవకులు ఎదుట లేదంటే సహవాసులు ఎదుట మాత్రమే భక్తిపరులుగా కనిపిస్తూ ఉన్నావేమో, అంతరంగంలో దేవుడు మరి మాట్లాడుతున్నా గద్దిస్తున్నా కానీ లోబడనటువంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేశాడు. ఎటువంటి వారు నిత్య నరకాగ్ని గుండానికి రెండవ మరణానికి పాత్రులుగా ఉంటారనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఎటువంటి వారు ఆ యొక్క పరలోక రాజ్య పట్టణంలో చేర్చబడతారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గుంపులో నీవు ఉండాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఏ గుంపులో నువ్వు ఉండాలనుకుంటున్నావు? హల్లెలూయా. ఆయన రెండు మార్గాలు ఆయన తెలియజేస్తున్నాడు. జీవ మార్గము నాశనకరమైనటువంటి మార్గము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఆ ఇరుకు ద్వారాన్ని కనుగొని వారు కొందరే. విశాలమైనటువంటి మార్గము నరకానికి వెళ్ళేటువంటి మార్గముగా ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి భక్తి అంటే, విశ్వాసం అంటే ఏదో గుంపులో ఒకరిగా ఉండడం కాదు. ఒక్కరిగానే నువ్వు ఉన్నప్పటికీ కూడాను నీ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉంది, నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది, దేవుడు కొలమానం వేయబోతున్నాడు. దేవుడు తూకం తుయ్యబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి గుంపులో చేసేటువంటి భక్తిగా అయితే కనుక మన భక్తి ఉండకూడదు, కానీ అంతరంగాల్ని పరిశోధించేటువంటి దేవుడు నీ యొక్క హృదయ రహస్యాల్ని హృదయంలో కలిగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి పాపములు నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో వాటన్నిటిని కూడా చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకొరకనంటే గనక ఆయన నేత్రములు ఈ యొక్క సర్వలోకాన్ని కూడా దృష్టిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే గనక నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అంత్యకాల దినములలో దేవాది దేవుడు జీవ మరణములు రెండు మార్గాలు కూడా దేవుడు నీ ఎదుట ఉంచాడు. ఇరుకైనటువంటి మార్గము, విశాలమైనటువంటి మార్గము రెండు నీ ఎదుట ఉంచాడు. ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటావో అది దేవుడు నీ చేతులకే అప్పగించాడు. నీ యొక్క ఇష్టానికే దేవుడు అప్పగించాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రెజర్ చేసేటువంటి వాడు కాదు, ఫోర్స్ చేసేటువంటి వాడు అంతకన్నా కూడా కాదు. ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ అనేది దేవుడు నీకే ఇచ్చేశాడు. ఆనాడు ఆదాము అవ్వలకి తెలియజేశాడు, ఈ యొక్క ఏదేని వనములో అన్ని వృక్ష ఫలాలు మీరు తినవచ్చు, కానీ ఈ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాల్ని మాత్రం మీరు భుజించవద్దు అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. ఆజ్ఞ ఉన్నది, ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు తెలియజేశాడు. కానీ ఆజ్ఞ అతిక్రమించినటువంటి వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక ఏదైనా వనము నుండి తరిమివేయబడినటువంటి వారిగా ఉన్నారు. దేవునితోటి సహవాసం కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు నీ జీవితం నువ్వు ఎటు రీతిగా గడిపినప్పటికీ
ఇంతవరకు నీ జీవితము లోకంలో ఎవరెవరినో సంతోష పెట్టాలని, ఎవరెవరినో వారు బాధపడకూడదని నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు చేస్తున్నటువంటి కార్యముల ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడు అన్నటువంటి విషయం తెలిసినా కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులను సంతోష పెడుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రార్థన చేసుకుందామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే ఈ యొక్క అంత్యకాల దినాల్లో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్ష తోటి విశ్వాసతోటో, లేదంటే కనుక నువ్వు వెళ్ళేటువంటి దైవ సేవకుడితోటో, లేదా ఇతరితర వ్యక్తులతోటి నువ్వు కంపేర్ చేసుకొని వారి యొక్క అద్దాల్లో నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు చూసుకోవద్దు. నీకు ప్రత్యేకమైనటువంటి మిర్రర్ దేవుడు ఇచ్చాడు. ఒరిజినల్ మిర్రర్ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఒరిజినల్ మిర్రర్ వాక్యము. వాక్యం యొద్దకు తీసుకుని వచ్చి, నా యొక్క ఆలోచనలు సరైనవా, నా యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నేను చేస్తున్నది సరైనదేనా, నా ఆలోచన సరైనదేనా అని వాక్యం యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు తేట తెల్లముగా బయలుపరిచేటువంటి వాక్యం ద్వారా దేవుడు నీతోటి మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ ఒక్కరు, ఏ ఒక్క సేవకుడు, ఏ ఒక్క సేవకురాలు లేదా తోటి సహవాసులు ఎవ్వరు కూడా ఉత్తరవాదులు కాదండి. ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడకుండా ఉన్నట్లయితే గనక ఎవరు కూడాను నీ పక్షముగా వకాల్తా తీసుకొని రికమెండేషన్ చేసేటువంటి పరిస్థితి అయితే గనక ఆయన ఎదుట ఉండదు. ఎవరి భక్తి వారిదేనండి, ఎవరి పరిశుద్ధత వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. అందుకొరకే ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధులైనటువంటి వారిని పరిశుద్ధులుగా ఉండనిము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాని క్రియల చొప్పున వారికి తీర్పు తీరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. భక్తి అనేది ఎవరికి వారికి పర్సనల్ అండి. భక్తి అనేది ఎవరికి వారికి పర్సనల్. గ్రూప్గా నేను ఈ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యాను కాబట్టి గ్రూప్గా నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతానని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ యొక్క ఆలోచనలు తప్పు అని దేవుడు తెలియజేస్తున్నాడు. భక్తి, విశ్వాసం, పరిశుద్ధత అనేది ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవలసినటువంటి విషయాలండి. హల్లెలూయా. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఒక యోసేపు తన సొంత వారు కానీ తన సొంత జనులు కానీ ఎవరూ లేరు అక్కడ. పాపము చేయడానికి అవకాశం ఉన్నది. పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను పరలోకం నుండి నన్ను దర్శిస్తున్నాడు, నా దేవుని ఎదుట నేను పరిశుద్ధత కలిగి ఉండాలి అని పాపము నుండి పరుగులు పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంసోను పాపము నుండి పరుగులు పెట్టలేనటువంటి స్థితిలో పాపపు ఊబిలో చిక్కుకొని పోయినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చిత్తానికే దేవుడు వదిలేస్తున్నాడండి. ఇరుకు మార్గము, విశాలమైనటువంటి మార్గము. ఇరుకు మార్గములో వెళ్ళడం చాలా కష్టమే, ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టమే. కానీ అది జీవమునకు దారి అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా.
అందరూ ఉన్నారు, అందరూ అదే రీతిగా భక్తి చేస్తున్నారు, నేను మాత్రం చేస్తే ఏంటి, తప్పేంటని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ఉదయకాల సమయంలో దేవుడు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే గద్దిస్తున్నాడు. దేవుడికి నీవంటే ఇష్టము కాబట్టే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎవరెవరి యొక్క భక్తిని చూసో, ఎవరెవరి యొక్క విశ్వాసాలను చూసో నీ యొక్క భక్తి జీవితాన్ని పడిపోయినటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళొద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే ఈ యొక్క అంత్యకాల దినములలో విశ్వాసములో స్థిరపరచబడినటువంటి వారిని సైతం పడగొట్టబడేటువంటి దినములు రాబోతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిని పర్సనల్గా తీసుకుందామండి, భక్తిని పర్సనల్గా తీసుకుందాం. భక్తి అనేది ఒక సమూహానికి సంబంధించింది కాదు. భక్తి అనేది ఒక గ్యాదరింగ్కి సంబంధించింది కాదు. భక్తి అనేది నీ వ్యక్తిగతం. విశ్వాసం అనేది నీ వ్యక్తిగతం. నీవు ఏ రీతిగా దేవుని ఎదుట పరుచుకోబోతున్నావో, నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా ప్రత్యక్షపరచుకోబోతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 మంది క్రీస్తుని వెంబడించినటువంటి వారుగానే ఉన్నారు. కానీ ధనానికి ఆశపడినటువంటి ఒక ఇస్కరియోతు యూదా తప్పిపోయి ఉరి వేసుకుని మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని చేత రేపబడి పరిశుద్ధాత్మ అగ్నితోటి మండింపబడి పెంతెకోస్తు పండుగ అనుభవాన్ని పొందుకున్నటువంటి శిష్యులు అందరూ కూడాను రగిలించబడినటువంటి ఉజ్జీవ జ్వాలతోటి ప్రపంచ నలుమూలలా కూడాను క్రీస్తు సువార్తని వ్యాప్తి చేసినటువంటి వారిగా ఉన్నారు. వారి ప్రాణాలని సైతము త్యాగము చేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 12 మందిలో ఇస్కరియోతు యూదా ఎందుకు తప్పిపోయాడు? క్రీస్తుతో పాటు తిరిగినటువంటి వాడే కదా, క్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వాడే కదా. ఎందుకు తప్పిపోయాడు? ధనం మీద వ్యామోహముతోటి, వక్రమమైనటువంటి ధనార్జన చేయాలన్నటువంటి ఉద్దేశముతోటి తన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి ఒక ఇస్కరియోతు యూదా కొట్టివేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడ, యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఏర్పరచబడినటువంటి గుంపులో నీవు ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. కానీ క్రీస్తుతో కూడా నిలిచినటువంటి వారు యేసుక్రీస్తు శిష్యులు మాత్రమే. కానీ ఇస్కరియోతు యూదా ఒక్కడు తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితోటి ప్రయాణము ఒక రోజు ప్రయాణం కాదు. దేవునితోటి ప్రయాణం అంటే ఒక సంవత్సరము భక్తి కాదు, నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఏ దినముకు ఆ దినము, ఏ దినముకు ఆ దినము మన యొక్క పరిశుద్ధతని కాపాడుకుంటూ ఆయన రాకడ వరకు కూడాను మన యొక్క పరిశుద్ధతని కాపాడుకుంటూ ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండు నిమిత్తము దేవుడు పిలుచుచున్నాడు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకను కూడా ఎవరైనా క్రీస్తుని ఎరిగి కూడాను క్రీస్తుని పోలి నడుచుకోనటువంటి వారు ఉన్నట్లయితే ఇప్పుడే మీ యొక్క హృదయాలను సరిచేసుకోండి. దేవుని మందిరానికి వస్తూ కూడాను బాప్తిసం పొందకొనకుండా వాయిదాలు వేస్తూ సాకులు చెబుతూ ఉన్నట్లయితే కనుక ఏ క్షణమో ఏ గడియో తెలియదు ఆయన రాకడ. ఇంతకాలము క్రమమైనటువంటి భక్తి చేస్తూ కూడాను చివరి నిమిషంలో తప్పిపోయినటువంటి ఒక ఇస్కరియోతు యూదాలాగా నీవు ఉండవద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకను కూడాను దేవుడు ఏమైనా జ్ఞాపకం చేస్తున్నట్లయితే మీలో ఉన్నటువంటి లోపాలని పొరపాట్లని సరిచేసుకోండి. దేవుని ఎదుట ఒప్పుకోండి, విడిచిపెట్టండి. పరిశుద్ధతయే హల్లెలూయా, 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 హల్లెలూయా. మురికి కలిగినటువంటి ఒక పాదములతోటి ఒక షాప్లోకి రానివ్వరే. అలాంటిది పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసం ఉండేటువంటి ఆ యొక్క పరలోక రాజ్య పట్టణంలో నీవు అడుగు పెట్టాలంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. మురికి కార్యములు, మురికి వస్త్రములు నువ్వు విడిచిపెట్టి ప్రశస్తమైనటువంటి వస్త్రములని నువ్వు పొందికినటువంటి స్థితిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీ యొక్క భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావా? అట్టి రీతిగా నిన్ను సిద్ధపడమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన బహు సమీపముగా ఉన్నాడు. మేఘారుడై మన మధ్యలోనికి రానయ్యి ఉన్నాడు. ఎత్తబడే గుంపులో నీవు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. సిద్ధపడు ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా నువ్వు ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఇప్పుడే విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలము భక్తి చేసి ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండానికి మనం వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ అందరూ అంతటా మారు మనసును అందాలి, దేవుని తట్టు తిరగాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలంలో మనం అడుగు పెట్టాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయక సిద్ధపాటు కలిగి ఉండము. నిశ్చయముగా ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశన ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం అంతట్లో మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్.